హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ వాలా కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ దొండకాయ ఫ్రై. సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్లో ఇలా పొడవుగా కట్ చేసిన దొండకాయ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలి. ఆ పైన కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. చివరగా ఓ స్పూన్ అల్లం వేసుకోవాలి. కావలసినవన్నీ వేసుకున్నాక దొండకాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కలు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్నాక వెంటనే కలపకూడదు. ఈ వీడియోలో చూపించిన విధంగా దొండకాయ ముక్కలన్నిటిని ఇలా విడివిడిగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాసేపు అలా ఉంచాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకసారి దొండకాయ పీసెస్ అన్నిటిని కలుపుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు స్లోగా వేయించుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముక్కలు అన్ని ఆయిల్లో నుండి తీసేసుకోవాలి. ఇంకా ఈ దొండకాయ ఫ్రై అనేది కంప్లీట్ అయ్యింది. ఈ ఫ్రై సైడ్ డిష్గా రైసు పప్పు చారులోకి చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.